నీ సహోదరి సహోదరులు, నిన్ను నన్ను నా ప్రభువు ప్రాణంగా ప్రేమించాడు. ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడో తెలుసా? తన ప్రాణాన్నే ధారపోసి ఎంతగా ప్రేమించాడు. ఈరోజు నువ్వు నేను ఆత్మరక్షణ పొందుకున్నావంటే, అపక్షమాపణ పొందుకున్నావంటే కారణం తెలుసా? ఆ రోజు సిలువలో ఆయన తన ప్రాణాన్ని మన కోసం ధారపోశాడు. కాబట్టి ఆ దేవుడు అంటున్నాడు, మీ ఆత్మీయతను కాపాడుకోండి. ఎందుకని? ఈరోజు మీరు ఆత్మీయంగా బ్రతుకున్నారు అని అంటే 2000 సంవత్సరాల క్రితం మీకోసం సిలువలో నేను నా ప్రాణాన్ని ధారపోశాను. అవకాశవాదులుగా ఉండకండి. అవసరాలు తీర్చుకోవడానికి నా దగ్గరకు వచ్చి అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళేవారిగా ఉండకండి. ఎందుకంటే మిమ్మల్ని రక్షించటానికి, మిమ్మల్ని సొంతం చేసుకోవడానికి నేను నా ప్రాణాన్ని ధారపోయాల్సి వచ్చింది. సహోదరుడు సహోదరి, అర్థం చేసుకో. నిన్ను నన్ను ప్రేమించిన ప్రభు అయిన యేసు నిన్ను నన్ను రక్షించటానికి తన ప్రాణాన్ని ధారపోశాడు. ఆ వాస్తవాన్ని మనం గ్రహిస్తే అర్థమవుతుంది.